అందరికీ నమస్తే అండి. మీకు ఒక కమెడియన్ చూపిస్తా. కమెడియన్ అంటే ఎవడో కాదు, పోతిన మహేష్. మామూలు కామెడీ చేయడు, అప్పుడప్పుడు సీరియస్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ మామూలు కామెడీ కాదు. గతంలో జనసేన పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏదైనా అంటే మొట్టమొదట బాగానే స్పందించేవాడు, బాగానే మాట్లాడేవాడు. సేమ్ నేను తొక్క తీసేస్తాను, నీ తోలు తీసేస్తాను అనేవాడు. ఎన్నికల సమయంలో నేను పార్టీ మారను, జనసేన పార్టీలోనే ఉంటాను, ఒకవేళ వేరే పార్టీ జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి నా చెయ్యి నరికేయండి అన్నాడు. ఇవాళ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో దేవినేని అవినాష్ కూడా పక్కనే కూర్చుని ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవడైనా జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలిస్తే మీ నాలుగుకి పట్టిన కొవ్వు కరిగించేస్తాం, మీ నాలుగు సీరేస్తాం అని మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తా చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. పిచ్చినా కొడక, జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇంకేమనాలరా? జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు అంటారు? నచ్చినోడు అంటారు, నచ్చినోడు అనడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనకపోతే కించపరిచినట్టు కాదు, తిట్టినట్టు కాదు, అదేం బూతు పదం ఏం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పదం బూతు కాదుగా. ఒకసారి సాక్షి చూడు. ఒకవేళ సాక్షి పత్రికలో ఏదైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా ఒక వార్త వచ్చినా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే ఉంటుంది పత్రికలో. సాక్షి పత్రికలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనో, లేదంటే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అనో ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని సాక్షి పత్రికలోనే రాయరు. ఒకసారి వెళ్ళి చూసుకో, తింగరాదవా. నా అర్థమవుతుందా నీకు? అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని బూతులు తిట్టేసినా పర్వాలా, ఈ బోగ్గడికి ఈ పోటీగడికంట జగన్మోహన్ రెడ్డి అంటే కోపం వస్తుంది వీడికి. ఇంకా మాట్లాడుతుందా బాబా? మా జీవితం చాలా ఓవరాక్షన్ చేస్తున్నావే. నీ పక్కన కూర్చున్నాడు కదా దేవినేని అవినాష్, అంతకన్నా ఎక్కువ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. అక్కడ దాకా వద్దు నువ్వే. ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో పోటీగే, నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంతకంటే ఎక్కువ మాట్లాడావు. నువ్వు ఏదో కామెడీ లేని సీమాకి ఇక్కడ మరీ కమెడీలా మాట్లాడతావు. ఎవడో నాలుగులు కరిగించేస్తావురా పోటీకే, నువ్వు అంత పెద్ద ఓడివా? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పు వచ్చేసింది. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదురా, ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కదా. మనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి పిలవాల్సిన అవసరం ఎవరికి లేదు. వాళ్ళు వెళ్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడా? చంద్రబాబు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడా? పవన్ కళ్యాణ్ అంటున్నాడు. లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ గారు అంటున్నాడా? లోకేష్ అంటున్నాడు. సాక్షిలో పనిచేసే కూలేదవులు కావచ్చు, లేదంటే మన పేటీఎం కుక్కలు కావచ్చు, వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు, బోకెదవ నువ్వు కావచ్చు, నువ్వైనా సరే సంబోధించినప్పుడు ఏమైనా గారు అని సంబోధిస్తున్నావా? ఏకవచనంతో సంబోధిస్తున్నావు. అంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలండి. ఒకసారి రోజా మాట్లాడుతున్నా విను, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు విను, సాక్షిలో డిబేట్లు చూడు, ఆ యాంకర్గాలు మాట్లాడే మాటలు చూడు. రాష్ట్ర ముఖ్యమంత్రులనే మంత్రుల్ని ముఖ్యమంత్రిని ఉద్దేశించే గౌరవంతో ఏం పిలవట్లా, ఏకవచనంతోనే పిలుస్తున్నారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనరో పేరులో తగిలించేసుకోమని కావాలంటే, ఒకవేళ లేదు నాకు ఇబ్బంది కలుగుతుంది, నాకు నొప్పి కలుగుతుంది అని ఏమన్నా అంటే కనుక నీతోటి సింపుల్గా జగన్మోహన్ రెడ్డి అని ఉంటుంది కదా, ఆ వెనకతలా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని పేరులో మార్పు చేసేసుకోమనంటే, ఆధార్ కార్డులో కావచ్చు, లేదంటే ఇంకా ఎక్కడైనా కావచ్చు, ఆ పేరు ఏదైతే ఉందో ఆ వెనకతల ఆ 2 అక్షరాలు కూడా తగిలించేసుకుంటే బాగుంటుంది. ఉన్న పేరు ఉన్నట్టుగా పలుకుతారు. ఇది ఎక్కడ అడుక్కోవడం, ఇది ఎక్కడ బెదిరించడం మాకు అర్థం కావట్లా. బూతులు మాట్లాసి బూతులు తిట్టలేదు, కానీ పోటుగలికి ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి అంటే నొప్పి వచ్చేసింది వీడికి గింజుకుంటున్నాడు. మేము నాలుగులు కరిగించేస్తాం, కొవ్వు కరిగించేస్తాం. ఈ అప్పాబాయ మాటలు చెప్పమాకు. నువ్వు అన్నీ మూసుకొని ఆ రోజే కాస్త ఓపిక పట్టుంటే ఇవాళ జనసేన పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉండు. నువ్వు అక్కడికి వెళ్ళి కామెడీ చేస్తున్నావు, అక్కడికి వెళ్ళి కమెడీని వల్ల తయారయ్యావు. నీకు అంతకన్నా ఎక్కువ రాలిపోయిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. నీకంటే ఎక్కువ రాలిపోయిన వాళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ అన్నీ మూసుకొని బాగానే ఉన్నారు.
ఇక్కడ నువ్వే గింజేసుకుంటున్నావు. ఇక్కడ పిలవరు అలాగా. జగన్మోహన్ రెడ్డి పేరు ఏదైతే ఉందో పేరుతోనే పిలుస్తారు. నచ్చినోడు పిలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని, నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి అంటాడు. జగన్మోహన్ రెడ్డి అన్నంత మాత్రాన అగౌరవపరిచినట్టు కాదు. మేము కూడా అంటాం ఒక్కొక్కసారి, ముఖ్యమంత్రిని పట్టుకొని ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏకవచనంతో అంటామని చెప్పేసి అని. అది కించపరిచినట్టు ఏం కాదు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మనం ఇలాగే మాట్లాడతాం అంతే. మనకి ఏది లేనప్పుడు ఏదో ఒకటిలే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గౌరవించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే నువ్వులమి. జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు, ఆ పదవకున్న గౌరవం అది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆ కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు మీరు మాట్లాడట్లేదుగా. వైసీపీ నాయకులు ఎవరో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి పదవిని గౌరవించి చంద్రబాబు నాయుడు గారు అనట్లేదుగా, చంద్రబాబునే పిలుతున్నారు. మీరు పిలవగాలేదు, మేము పిలిస్తే నీకెందుకు నొప్పి వచ్చేసింది అని అడుగుతున్నాం. ముందు ఆ కొబ్బరి బొండాల కత్తి ఏదో ఇచ్చుకొని సగం చేయి తీసేసుకుంటేవరా నువ్వు, ఈ బలుపు మాటలు తగ్గిపోతాయి. ఫస్ట్ నీ నాలుగు నువ్వు కరిగించేసుకోవాలి. ఊరికే పెద్ద మొగోళ్ళ ఫీల్ ఏమో. అంతకన్నా ఎక్కువ మాట్లాడిన వాళ్ళందరూ పక్కకు పోయారు. అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, నీకంటే ఎక్కువ రాలిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ అయితే ఈ ఎన్నికల ముందు ఎక్కడ సభ జరిగినా, పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు తొల్ల కొట్టేసి చెక్కేస్తాం, పిసికేస్తాం, పీకేస్తాం. ఆ సలార్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, సీల్ అని చెప్పేసి, సీల్ వేస్తాం నువ్వు డాడీ. ఏమయ్యారు? అధికారం పోయిన తర్వాత అందరూ మూసుకొని పైన కింద మూసుకొని ఉన్నారు. అలాగే మనం కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి గతంలో మీరు చేసిన విధంగా, మీరు తిట్టించిన విధంగా ఎవరైనా అమనాభూతులు తిడితే అప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ పర్వాలేదురా, వాళ్ళ నాయకుని బూతులు తిట్టారు కాబట్టి కనీసం ఆ మాత్రం మాట్లాడుతున్నాడు రా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎడుతున్నావు ఎందుకురా అంటే కొట్టడానికి అన్నందుకు మనం అటెన్షన్ కోసం, మనకి హైప్ కోసం ఉత్తి జగన్మోహన్ రెడ్డి అంటే నేను పిసికేస్తా, పీకేస్తా, చంపేస్తా అంటే నీ వల్ల ఏమవుతుంది? చపాతీ పిచ్చుకోవాలి నువ్వు ఇలాంటికి వెళ్ళి. చపాతీ పిండి పిచ్చుకోవడానికి తప్ప నువ్వు దేనికి పని చేయవు. ఈ అప్పాబయ్య డైలాగులు చెప్పమంటే నేను కూడా 100 డైలాగులు చెప్పేస్తా. వద్దు. మీరేం చేశారు, మేము ఏం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఎంతమందికి మేలు చేశారు ఏంటి, ఇది చెప్తే బాగుంటుంది. కానీ నేను మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, కొత్త పుస్తకాలు నువ్వు ఒకటి తయారైపోయి నేను రెచ్చగొట్టేస్తాను, నేను అందరినీ బూతులు తిట్టేస్తాను, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నేను నాలుగులు కరిగించేస్తాను, కొవ్వులు కరిగించేస్తాను అనే మాటలు మాట్లాడితే ముందు నిన్ను చెక్కేస్తారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యి. మాకు పదే పదే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనే పిలుస్తాం. నీకు నచ్చినా నచ్చకపోయినా అంతే పిలుస్తాం మేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి మర్యాద ఇచ్చి మాట్లాడాలా, ఇవాళకి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మాట్లాడ్డా. అలాంటిది మనం అడుక్కోకూడదు. జగన్మోహన్ రెడ్డికి లేని నొప్పి నీకెందుకు వస్తుందో మాకు అర్థం కావట్లా.